అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగులో 2వ సెమిస్టర్లో మొదటిగా వచ్చే 7వ పాఠ్యాంశమైన మమకారం అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ను చూద్దాం. మీరు 2వ సెమిస్టర్ స్టార్ట్ చేసేటప్పుడు ఇట్లా మడిచి సెమిస్టర్ 2 తెలుగు వాచకం అని పెట్టి మొదలు పెట్టండి. ఓకేనా? ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న, అత్త, మామ, పిన్ని, బాబాయి, బావ, బావమరిది ఇలా మీకు తెలిసిన బంధువాచక పదాలు 10 రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నానా? తర్వాత నెక్స్ట్ 2వ ప్రశ్న, సత్యం కుటుంబాన్ని చూసి రచయితకు మమకారం ఎందుకు కలిగింది? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నానా? మళ్ళీ చెప్తున్నా అనుకోద్దండి. అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ 3వ ప్రశ్న, భాష విషయంలో రచయిత అభిప్రాయాలను వివరించండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నాన్న. అర్థమవుతుందా నాన్న? ఇక్కడ అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ 4వ ప్రశ్న, ఇంగ్లీష్ భాష మనకు అవసరమే, అంతవరకే దాన్ని వాడుకుంటాం. మన భాషని సంస్కృతిని ఎందుకు వదిలేసుకుంటాం? దీనిపై మీ అభిప్రాయం రాయండి. ఆపినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నానా? అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నా అనుకోద్దండి మా. అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ఇక్కడి నుంచి భాషాంశాలు మొదలవుతాయి. 1వ ఆ, క్రింది సూచనల ఆధారంగా కారంతో అంతమయ్యే పదాలను రాయండి. ఈ పాఠం పేరు మమకారం. ఎదుటివారికి మేలు చేయడం ఉపకారం, ఎదుటివారిని గేలి చేయడం వెటకారం, దట్టమైన చీకటికి అంధకారం, గర్వం అహంభావం అహంకారం. ఈ క్రింది వాక్యాలలో సమానార్థక పదాలు ఉన్నాయి, గుర్తించి గీత గీయండి. వచ్చారని మాటలతో ఆ బుడతడు చేసే అల్లరి ఆనందాన్నిస్తోంది. ఆ పిల్లవాడి అల్లరి దృష్టి ఆకర్షిస్తుంది. ఇక్కడ బుడతడు, పిల్లవాడు ఇట్లా ప్రత్యేకంగా రాసుకొని సపరేట్గా రాసుకోండి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి నాన్న, తేట తెల్లం స్పష్టమైంది. ఇక్కడ రాసుకొని రెడ్డింగ్తో మళ్ళీ ఆన్సర్ కింద రాసుకోవాలి. అలాగనే నెక్స్ట్ 3వది శైలి పద్ధతి. ఇక్కడ ఆన్సర్ రాసుకోండి. తర్వాత నెక్స్ట్ నాన్న, ఈ క్రింది వ్యతిరేక పదాలను జతపరచండి. పండితుడు అంటే పామరుడు, సరసం అంటే విరసం, అదృష్టం అంటే దురదృష్టం. తర్వాత 1వ క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి. ఆశ్చర్యం అంటే అచ్చరువు, భయం అంటే భయం, శ్రీ అంటే ఇంటి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నాన్న. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు. దయచేసి వీడియోను మాత్రం స్కిప్ చేయొద్దు నాన్న. ధన్యవాదాలు.